మాజీ మంత్రివర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు వరప్రసాద్ గారిని ఈ సమావేశం తెలిసినదే. ప్రతి నెల మనము ఇక్కడ వచ్చేసినటువంటి సలహా మండలి సభ్యులకు దీంట్లో మొదటి శుక్రవారం, రెండవ శుక్రవారం ఆర్టీకే స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో జరిగిన సలహా మండలి సమావేశాల్లో వచ్చిన సమస్యల మీద కూడా మనం చర్చించడం జరుగుతుంది. గత సమావేశం సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, దాన్ని ఇంప్లిమెంట్ చేసామా లేదా, దాని యొక్క ప్రోగ్రెస్ ఏంటి అనేది మీద కూడా మనము చర్చించుకుంటున్నాము. ఐ వెల్కమ్ యూ ఆల్ వన్స్ అగైన్ టు దిస్ మీటింగ్. అదేవిధంగా సిఎస్డిటీస్ డైలీ బేసిస్లో పర్సూ చేస్తే ఈ 240 crores మనకి ఈ ఎక్సెస్ రైన్ఫాల్ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటంటే రైతులు పర్సంటేజ్ కవరేజ్ మనకు రావడం జరిగింది. లాస్ట్ సీజన్లో ఎస్పెషల్లీ అల్లూరు, కావాలి, గోగోలి మండలాల్లో అన్ని రైతులు కూడా మనకు ఆర్టీకే స్థాయిలో అందుబాటులో లేదని వాడుతున్నామని కూడా రైతులు ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా అవగాహన కార్యక్రమాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. యూరియా ఎంత వాడాలి, దాన్ని ఎక్కువ వాడడం వల్ల ఎలాంటి ఇబ్బంది కలుగుతాయని కూడా రైతులకు మనం చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రతి రైతుకు ఇచ్చేటట్టు చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. 4,34,00,000 రూపాయలు, 4,34 lakhs 4,892 రైతులకు సంబంధించి 2,502 హెక్టార్ సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ గౌరవ ముఖ్యమంత్రి వారు చేతుల మీదుగా ఈ 15వ తారీఖు జమ చేయడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉన్న వరిని తేమ శాతం చెక్ చేసుకొని మెట్రిక్ టన్ డిపిటి 4,92,000 మెట్రిక్ టన్ ఆర్ఎన్ఆర్, ఇది 3 రకాలు మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మిగతా రకాలన్నీ కూడా తక్కువ ఎక్స్టెంట్లో రైతులు సాగు చేయడం జరిగింది. ఈ అగ్రికల్చర్ ఇట్ ఈస్ రబీ పంట. సో దాని కింద మనము ఈ 51,735 మెట్రిక్ టన్ ఇప్పుడు దాకా మనం తీసుకోవడం జరిగింది సార్. దాదాపు 101 కోట్ల రూపాయలు మనం జమ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని మార్పులు చేతులు వాళ్ళు చేయడం వల్ల మనకు ఈ సమస్యలు వస్తున్నాయి. కమిషనర్ అగ్రికల్చర్ వాళ్ళతో, అదేవిధంగా ఎండి సివిల్ ప్లాంట్ సీజన్ ముందే ఇవన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈచ్ సైట్ ఇట్ విల్ ఆఫ్ ఇన్ 1-2 days. నా ఉద్యోగం సార్ దగ్గర ఇప్పుడు మా వాకాడైతేమి చిట్టపూడి మండలాల్లో దాదాపు 2,000 టన్నులు రెడీ ఉన్నాయి సార్. దాన్ని నాయే చెప్పాను సార్, చూడండి అంటే మిల్లర్ వచ్చి చూడాలా, మిల్లర్ అవసరం లేదా, మాకు మీటింగ్లో చెప్తున్నారు, కలెక్టర్ గారు చెప్పారు, జేసీ గారు చెప్పారు, మిల్లర్ అవసరం లేదు సార్, ఆర్టీకే వచ్చి చూడండి అంటే సార్ కూడా ఎత్తిపోయారు సార్. శాంపిల్ ఎత్తిపోయిన ఆ తర్వాత ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే మీరు తోలాలా సార్. దయచేసి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే రైతు తోలే పని పెట్టడానికి సార్, పెడితే మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు. ట్రాక్టర్ లారీలో మనం ఎత్తుకుపోయిన తర్వాత అక్కడ అన్లోడ్ చేసుకోవడం లేదు సార్. అన్లోడ్ చేసుకోకుండా వాళ్ళు అట్టే పెట్టేసి ఈరోజు అమ్మాయికి వేరే, రేపు ఎదురుండి, లేదంటే అమ్మాయికి ఛార్జీ మీరు పెట్టుకోండి. ఈ విధంగా లాస్ట్ 2 years నుంచి ఇదే ఇబ్బంది పడుతున్నాం సార్. ఎందుకంటే గవర్నమెంట్ ఎంత రేట్ చేస్తుంది సార్, దగ్గర పుట్టికి 2,000 రూపాయలు బయట మార్కెట్. చాలా పొలం లేదు సార్, గిరిజనుల కాడ చాలా పొలం లేదు సార్. వాళ్ళకి మనకి ఇది వర్తించదని చెప్తున్నారు సార్ ఆర్బీఐలో. అది దయచేసి చాలా అవసరం సార్. ఎందుకంటే ఒక చిన్న గిరిజనుల కాడ చాలా పొలాలు ఉన్నాయి సార్. అక్కడ ఎకరా నుంచి 5 ఎకరాలు దాకా సార్ అక్కడ. దానికి వర్తించదని మా ఆర్బీఐలో చెప్తున్నారు సార్. ఇది మా పాస్బుక్ ఉంటేనే మీకు వర్తిస్తుంది, లేకపోతే వర్తిస్తుందని చెప్తున్నారు సార్. దయచేసి కొంచెం ఆలోచించండి సార్. కావాలా, ప్రొక్లైన్ కావాలా, ఎక్కువగా డోజర్స్ కావాలా, దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. ఇసుక తవట వాళ్ళు రైతులు ఎత్తుకొని పక్కన ఏదైనా మన ఇందిరా మిల్లులకు కానీ, ఏదైనా రైతులకు కానీ, వేరే పొలాలకు కానీ సో తోలుకుంటే వాళ్ళకి నష్టం వస్తుంది సార్. వ్యవసాయ విధానంలో వాళ్ళు చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. మార్పులతో కూడుకున్నటువంటి వ్యవసాయ శాఖ, జిల్లా అడ్మినిస్ట్రేషన్తో, ఇరిగేషన్ శాఖలతో, అనేక శాఖలతో సమన్వయం చేసుకుని కొత్త రిఫార్మ్స్తో మనం ఇవాళ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేసుకుంటూ ఇవాళ రైతాంగానికి మేలు చేయాలనేటువంటి తపన, ఆలోచనతో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రైతు భరోసా కేంద్రాలను, రైతు అడ్వైజరీ కమిటీలని మండల స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వ్యవసాయ పరంగా రైతాంగంతో కూడుకున్నటువంటి ఈ రాష్ట్రంలో రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని ఆయన ఒక మంచి ఆలోచనతో కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇంకా చాలా సమస్యలు ఇవాళ రైతాంగానికి నిలిచిపోయాయని చెప్పగలరు. ఎంత సిన్సియర్గా ప్రభుత్వ ఆదేశాలని క్రింది స్థాయి వరకు కల్పించి దాన్ని రైతాంగానికి అందించాలని చెప్పి తాపత్రయపడ్డా కూడా ఎక్కడో ఒక దగ్గర లోటుపడుతుంది. ఈనాడు ఇచ్చే మనం ఇంప్లిమెంట్స్ని గతంలో ఎవరికైతే ట్రాక్టర్లను మనం మంజూరు చేశామో ఆ ట్రాక్టర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు రెండవ బెనిఫిట్ కింద ఇంప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చాలామంది రైతులు కోఆపరేటివ్ సొసైటీల ద్వారా, బ్యాంకుల ద్వారా లోన్లతో ట్రాక్టర్లు కొనుక్కున్నా దానికి ఇంప్లిమెంట్స్ ఇప్పుడు తీసుకుంటున్నారు. అంటే రెండవ బెనిఫిట్ మళ్ళీ ప్రభుత్వం ఇస్తుంది. ట్రాక్టర్ అసలు లేని వాళ్ళకి అసలు ట్రాక్టర్ లేదు. దానికి ఇవాళ కొన్ని కంపెనీస్ని మెన్షన్ చేశారు. ఇక్కడ తీసుకుంటారేమో కానీ మీరు ఐడెంటిఫై చేసినటువంటి కంపెనీస్ వాళ్ళు ఇస్తామని ముందుకు వచ్చిన ఈ జిల్లాలో నిజమైన రైతుగా ఈ ట్రాక్టర్ని ఆధారం చేసుకుని వ్యవసాయం చేస్తామన్న రైతు అయితే ఈ ట్రాక్టర్ని తీసుకోవాలి. మరి ఐడెంటిఫై చేసాం, వాళ్ళు ఇస్తామన్నారు, మీరు తీసుకోండి అంటే బలవంతంగా వాళ్ళకి అంటగట్టడమే తప్ప మరొకటి అయితే కంపెనీ లేటెస్ట్గా చూశాను, అవి కూడా అక్కడక్కడ కనబడుతున్నాయే తప్ప ఎక్కువగా ఈ కంపెనీలు వాడే పరిస్థితి రైతాంగం ముందుకు రావట్లేదు. మనకి నెల్లూరు జిల్లా వరకు చూస్తే కొంత ప్రాంతం డెల్టా, కొంత ప్రాంతం నాన్ డెల్టా. నాన్ డెల్టా ప్రాంతంలో రైతాంగం అంతా ఇంటర్నేషనల్ ట్రాక్టర్లకి అలవాటు పడ్డటువంటి రైతాంగం. డెల్టా ప్రాంతంలో వాడే ఫర్గ్యూసన్ ట్రాక్టర్లని నాన్ డెల్టా రైతాంగం తీసుకోదు, ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడదు. ఎక్కువ ఉపయోగపడేది ఇది డెల్టా ప్రాంతంలోనే బాగా పనిచేస్తాయని ఒక నానుడి. కాబట్టి ఇవాళ రైతాంగం దానిపైన దృష్టి పెడతారే తప్ప ఇవాళ మనం ఐడెంటిఫై చేసినా లేకుంటే వాళ్ళు మేము ఇస్తామని ముందుకు వస్తే వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి ముందుకు వచ్చారే తప్ప రైతు ప్రయోజనాలను కాపాడడానికి మాత్రం కాదు. ఇది ముఖ్యంగా జిల్లాలో ఈ సమావేశంలో ఉన్నటువంటి జిల్లా కమిటీ అధ్యక్షులు వీళ్ళు గమనించాలి. ఇటీవల హార్వెస్టింగ్ మిషన్స్ చెప్పారు. సరే, నియోజకవర్గానికి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూముల్ని, పంటల్ని ఆధారం చేసుకొని మండలాలకు అలాట్మెంట్ ఇచ్చారు. ఒకటి అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా ఒప్పుకున్నారు. మంచిదే, బాగుంది. 25-26 లక్షల రూపాయలు ఒక హార్వెస్టర్ కాస్ట్. కొంచెం ఇంచుమించు 1 లక్ష తేడా ఉండొచ్చు కంపెనీకి వేరియేషన్. ఆ కంపెనీ ఆ హార్వెస్టర్స్ మొదట మనం చెప్పింది ఏంటంటే బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఏది ఉందో అది మీరు కట్టండి. అందరు అధికారులు అందరూ చెప్పింది అదే మాట. వాళ్ళు మేము చెప్పామని ఒప్పుకోవచ్చు, దానికి ఏం నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు, కానీ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కడతారు. సెంట్రల్ బ్యాంక్, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ద్వారా లోన్ ఇస్తారు. ప్రభుత్వం నేరుగా సబ్సిడీ వాళ్ళకి ఇస్తుందని చెప్పారు. ఇవాళ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కూడా 2 లక్షలు 3 లక్షలు కట్టమని చెప్పారు. ఈరోజు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా 10 నుంచి 12 లక్షల రూపాయలు ఆ రైతు హార్వెస్టర్ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు కడితే
ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ కానీ బ్యాంక్ లోన్ కానీ తర్వాత అడ్జస్ట్ చేస్తాం. ముందు మీరు కట్టి వెహికల్ తీసుకోండి అని మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం చెప్పేటప్పుడే ముందే చెప్పండి, మీరు అయ్యా ఇన్ని లక్షలు పెడితే ప్రభుత్వం ఇన్ని లక్షలు ఇస్తుంది, ఇష్టపడ్డాడు తీసుకుంటాడు. మనం ఒక ఆలోచన వాళ్ళకి చెప్పి దాన్ని ప్రపగాండ చేసి మళ్ళీ వచ్చేటప్పటికి అంతగా మీరు ఎంత కడితేనే మేము ఇస్తామని చెప్పి మరి సొసైటీల వాళ్ళు బ్యాంకర్స్ చెప్తే ఇవాళ సరైనది కాదు. చేసుకోకుండా హార్వెస్టర్స్ ఇచ్చాం, కల్టివేటర్స్ ఇచ్చాం అని అంటే హార్వెస్టర్స్ అయినా మీరు కల్టివేటర్స్ అయినా మీరు ఇచ్చేది ట్రాక్టర్ ఉన్న రైతుకి ఇస్తున్నారు తప్ప ట్రాక్టర్ లేని రైతులు కాదు. ట్రాక్టర్లు ఇవ్వాలంటే ట్రాక్టర్లు అడిగే రైతులకి ట్రాక్టర్లు ఇవ్వటం లే, ఏదో ఒకటి వ్యాపార రీత్యానో లేకపోతే ఇంకొక రకంగానో వచ్చిన వాళ్ళకి అనుకూలంగా ఆ కొత్త కంపెనీలు తెచ్చారు. ఈ కంపెనీల పేరు నేనే వెళ్ళలేదు. వర్క్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి కలెక్టర్ గారు అందరూ లాస్ట్ టైం ఫ్లడ్స్ సైక్లోన్ వచ్చినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్స్ అడిగారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్స్ వచ్చాయి. మాకు కూడా వెంకటగిరి నియోజకవర్గం నుంచి చాలా ప్రపోజల్స్ ఇచ్చారు. టెంపరీ ఇచ్చారు, పర్మనెంట్ ఇచ్చారు. టెంపరీ రెస్టరేషన్ వర్క్స్ అన్నీ శాంక్షన్ చేసామని లిస్ట్ పంపించారు. ఒక్క పని చేయలేదు, ఒక పని పూర్తి కాలేదు, వ్యవసాయం సీజన్ అయిపోతాం. అవి కూడా మేము అప్రూవ్ చేస్తున్నాం, అవి కూడా శాంక్షన్ ఇస్తున్నాం. ఫైనాన్స్ క్లియరెన్స్ రాగానే టెండర్లు పిలుస్తామన్నారు. ఇవాళ టెంపరీ లేదు, పర్మనెంట్ లేదు. అక్కడక్కడ రైతులు వాళ్ళు వేసుకున్న మట్టి కట్టలో వాళ్ళు వేసుకున్న ఇసుక బస్తాలతోనే వ్యవసాయం జరిగింది ఈ సంవత్సరం. ఇరిగేషన్ శాఖ నుంచి అయితే మాత్రం మీరు ఇచ్చినటువంటి ఏ టెంపరీ రెస్టరేషన్ వర్క్ కూడా అటెండ్ అవ్వలేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. మీరు టెండర్లు పెంచుకొని ఇవ్వండి, మేము వద్దలేదు. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని టెండర్లు పెంచిస్తామని? నామినేషన్ ఇవ్వని నేను అడగలేదు నా కాన్ఫరెన్సీలో. మీరు మనం టెండర్లు పెంచే ఇవ్వమంటున్నాను, ఇవ్వండి. మీరు చేయించండి దగ్గర. ఆ ప్రయత్నం మీరు చేయడం లేదు. ఇరిగేషన్ అధికారులను అడుగుతున్నాను, ఆ ప్రయత్నం మీరు ఎందుకు చేయడం లేదంటే ఎవరు ముందుకు రావడం లేదు మీ దగ్గర. దానికి కారణం గతంలో చేసిన టెంపరీ రెస్టరేషను, గతంలో చేసిన పనులకు మీరు బిల్లులే చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి అయ్యా మీ పనులు మా వద్దు, ఆ పనులు ఏదో మీరే చేసుకోండి, మీరే చెప్పండి అంటున్నారు వాళ్ళు రైతులు. రైతులు కూడా వాళ్ళ కాలువల పనులు ఇవాళ మీరు పని మేము డబ్బిస్తాం చేయమన్నా చేసే పరిస్థితులు లేదు. కలెక్టర్ గారు కూడా పాపం పోయినసారి చెప్పారు నాకు, సార్ సైక్లోన్ గ్రాంట్స్ కొంత డబ్బిచ్చాం మీ కాన్స్టిట్యున్సీకి కూడా ఈ వర్కులకి చేయించుకోండి అంటే ఎవరు రైతులు ముందుకు రావడం లేదు. ఎందుకంటే మీరు ఇవ్వాల్సిన బిల్స్ పెండింగ్ ఉండిపోయింది. కొన్ని డ్రైన్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. అయితే పిన్నేరు డ్రైన్ రాపూర్ నుంచి సైదాపురం నుంచి గూడూరు మీదుగా వెళ్తుంది, కైవల్య నదిలో కలుస్తుంది. కండలేరు రిజర్వాయర్ నుంచి కండలేరు లో లెవెల్స్ నుంచి కండలేరు డ్రైన్ ప్రారంభమై మనుబోలు మండలంలో నుంచి వెంకన్నపాలెం దగ్గరికి పోయి కండలేరులో కలిసి అక్కడి నుంచి సముద్రంలోకి పోతుంది. దీనికి కైవల్య వెంకటగిరి కొండల్లో నుంచి వస్తుంది. కైవల్య నది అని పేరే కానీ ఆల్మోస్ట్ ఇట్స్ ఎ మేజర్ డ్రైన్. ఈ 3 డ్రైన్స్ని ఎక్కడికక్కడ కూలిపోయి ఉన్నాయి, ఎక్కడికక్కడ ఆక్రమణలు కూడా జరిగిపోయినాయి. దీన్ని రెనోవేట్ చేసి మీ రివైవల్ ప్రోగ్రామ్ టేకప్ చేయకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈ 3 వాగుల ద్వారా ఆ వాగులకి అనుసంధానమైనటువంటి రైతాంగం ప్రతి సంవత్సరం నీళ్లు వచ్చినప్పుడంతా కూడా వాళ్ళ పంటలను కోల్పోతుంది. నిమ్మ తోటలు ఉన్నాయి, పక్కన మామిడి తోటలు ఉన్నాయి, అలాగే వరి పైరు వేసుకునే రైతాంగం ఉన్నారు. మునిగిపోయి మురుగుడు పోతుందే తప్ప ఈ నీళ్లు వదిలిన దాని తర్వాత లేకుండా ఫ్లడ్ వచ్చినప్పుడు కండలేరు కానీ పిన్నేరు కానీ అలాగే కైవల్య రివర్ కానీ ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతాంగానికి న్యాయం జరగాలి అంటే ఆ 3టిని కూడా రివైవల్ ప్రోగ్రాంలో రెనోవేట్ చేసి కూడికలు తీసి ఆ బ్యాంక్స్ని బలోపేతం చేసి రైతుల పొలాల్లోకి నీళ్లు పోకుండా చేయాలి. రైతులు ఎవరి చుట్టూ జరగకుండా, దళాల చుట్టూ జరగకుండా, మిల్లర్ల చుట్టూ జరగకుండా వాడు పొలంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కల్లాంలో ధాన్యం మీరు తీసుకుపోయి వాడికి డబ్బు చెక్కు పంపించేస్తే
అసలు ఏ సమస్య లేదు. ఇది ఎంతవరకు జరగద్ది? ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ గతంలో చాలా చూసాం. మేము బతిమాలి ఫోన్ చేస్తే ఆఖరికి అధికారులను బతిమలాడటం మానేసి రైస్ మిల్లర్లను బతిమలాడుకున్న సందర్భాలు ఉన్నాయి గడిచిన 2 సంవత్సరాల్లో. జేసీ గారు కూడా నేను అనేక సందర్భాల్లో ఫోన్ చేశాను, జేడీ గారికి ఫోన్ చేసింది. మా లారీలు అక్కడ మీరు ఇచ్చిన అలాట్ చేసిన రైస్ మిల్లుల దగ్గర ఉన్నాయి, రైతులు ఆ రైస్ మిల్లుల పైన పడుకొని నిద్రపోతుంది, అది ఆ లారీల పైన నిద్రపోతున్నారు. వాళ్ళు దిక్కులు ఇక్కడైతే రైతులు, అక్కడైతే ఆ రైస్ మిల్లులు కూలీల కన్నా హీనంగా జీవిస్తున్నారు. వాళ్ళ ధాన్యాన్ని దింపుకోండి అంటే అక్కడ హమాలీలు లేరంట, అలాట్మెంట్ రాలేదంటారు. మీరు మళ్ళీ ఒక్కొక్క ఆఫీసర్ని పెడతారు. ఈ ఆఫీసర్ని ఎదుర్కోవడానికి మేమేం చేసాం సార్, మిల్లులో దింపకపోతే వాళ్ళు సమాధానం చెప్తారు. ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు రైతు. ప్రొక్యూర్మెంట్ మనం చేసి మరింత వాళ్ళకి 100-200 వచ్చి పెరిగేదానికి రైతు ఏం చేస్తున్నాడు? ఇవాళ వ్యవసాయ కూలీ కన్నా హీనంగా ఆ రైతు పోయి తన ధాన్యాన్ని పెట్టుకుని బస్తాల మీద పడుతున్న పరిస్థితి. మనకా మార్కెట్ యార్డ్ సిస్టమ్ లేదు, రైస్ మిల్లర్ల మీద ఆధారపడినటువంటి సిస్టమ్ ఉంది. మిల్లర్ల కాడికి మనమే పంపిస్తున్నాం. మీరు అలాట్ చేసిన రైస్ మిల్కి కాడికి పోతే 3-4 రోజులు 5 రోజులు కూడా అక్కడ అన్లోడ్ చేయని పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ సంవత్సరం మీరేం మరి రాష్ట్ర సదస్సులోనే ఆయన చెప్పడం జరిగింది, ప్రతి ఆర్బీకేకి గోడౌన్ పెడదాం, ప్రతి సొసైటీకి గోడౌన్లు ఇస్తాము, మండల గోడౌన్లు ఇస్తాము అని చెప్పడం జరిగింది. అవి ఏమైనా స్టార్ట్ అయినాయా? స్టార్ట్ అయితే ఎవరు, ఏ డిపార్ట్మెంట్ చూస్తుంది? మార్కెటింగా, అగ్రికల్చరా, లేకుంటే గోడౌన్స్కి వేర్ హౌసింగ్ కార్పొరేషన్, సివిల్ సప్లైసా? ఎవరు చూస్తున్నారు ఆ గోడౌన్ సిస్టమ్? ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏ శాఖ అమలు చేస్తుంది ఈ జిల్లాలో? ఏ ప్రాంతాలను మీరు ఐడెంటిఫై చేశారు? మా నియోజకవర్గాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మాకు చెప్పలేకపోయినా కనీసం మీరు రివ్యూ చేసుకుని తర్వాత నా పేపర్ మాకు పంపండి. మేము అక్కడ ఉన్నటువంటి రైతులకు, అక్కడ ఉన్నటువంటి సొసైటీ ఆర్బీకే అధ్యక్షుడికో పంపిస్తాం. ఒక ప్రతిపాదన మా అందరి ముందుకు వచ్చింది. ఈ సమావేశం రైట్ ఫోరం అనే ఆలోచనతోనే మా సహచర శాసనసభ్యులు కూడా ఉన్నారు కాబట్టి, జిల్లా అధికారులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి దీన్ని ప్రస్తావన చేయాలి. సోమశిల ప్రాజెక్టు 1/3 ఆఫ్ ది ప్రాజెక్ట్ కలువాయి మండల పరిధిలోకి వచ్చింది, 2/3 వచ్చి ఆత్మకూరు నియోజకవర్గంలోకి వచ్చింది. ఇప్పుడు కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాకు మారుస్తున్నామని చెప్పి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. సోమశిల ప్రాజెక్టు 2 భాగాలు అవుతుంది. ఏ భాగాన్ని ఏ కలెక్టర్ గారి ఆదేశాలతో నీళ్లు విడుదల చేయాలనేటువంటి సమస్య ఇవాళ మా ముందు. సోమశిల ప్రాజెక్టులో 78 టీఎంసీలుగా 74 టీఎంసీలు నింపుతున్నాం మనం. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి ఎన్ని టీఎంసీలు అలాట్ చేస్తున్నారు? దక్షిణపు కాలువ, తెలుగు గంగ ద్వారా ఎన్ని టీఎంసీల నీళ్లు ఆ ప్రాంతానికి మీరు అలాట్ చేస్తున్నారు? ఇది ఏమన్నా లెక్కలు ఉన్నాయా? నేల లెక్కలు చేర్చకుండా ఇవాళ జిల్లాలను మీరు వేరు చేసేస్తే రేపు పొద్దున్న నుంచి ఇటుపక్క ఉన్న ఎమ్మెల్యేలు, అటుపక్క ఉన్న ఎమ్మెల్యేలు మేమన్నా కొట్లాడుకోవాలా? లేకుంటే మా రక్షణకు వచ్చినటువంటి ఆ జిల్లా పోలీస్, ఈ జిల్లా పోలీస్ అన్నా అక్కడ కొట్లాడుకోవాలి. రాష్ట్ర విభజన జరిగినప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏ విధంగా అయితే తుపాకులు లెక్క పెట్టుకున్నారో అటువంటి పరిస్థితి సోమశిల ప్రాజెక్టు మీద శాసనసభ్యులు, లేకుంటే శాసనసభ్యులు లేకపోతే మేము చేతులు ఎత్తేసి మేము రాలేకపోతే అక్కడికి వరప్రసాద్ గారు, సంజీవయ్య గారు, నేను కానీ పోకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులన్నా కనబడే పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతం ఉంది, రైతాంగం ఉంది. కాబట్టి కండలే రిజర్వాయర్ చూస్తే కండలే రిజర్వాయర్లో లో లెవెల్ స్లీవ్స్, లెఫ్ట్ కెనాల్ అంతా వచ్చేది సర్వేపల్లి నియోజకవర్గం, ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న చేజర్ల, పొదలకూరు, మనుగోలు మండలాలకు వస్తున్నాయి. మరి రిజర్వాయర్ ఏమో ఆ జిల్లాలోకి పోతే మరి ఈ ప్రాంతంలో ఉన్న 3 మండలాలు రైతాంగానికి నీళ్ళు ఎవరు వదలండి? మరి సర్వేపల్లి ఎమ్మెల్యే గారు ఈ పక్క ఉన్నటువంటి ఈ రిజర్వాయర్ భాగంలో ఉన్నటువంటి మేము 3 ఎమ్మెల్యేలు, ఆయన మేము కలబడాల్సిన పరిస్థితి. ఇది అవసరమా? మాకు అన్నదమ్ముల్లాగా హాయిగా ఉన్నాం. ఈ విభజన చేసి మా
ఆ మధ్య పొరపచ్చాలు రావడమే తప్ప అన్నదమ్ములు వేలు పోయేటప్పుడు కూడా ప్రశాంతంగా వేలు పోకుండా గొడవలు పడే పరిస్థితికి వచ్చాము. ఇవాళ ఇటువంటి మాకున్న ఇబ్బందులు ఉన్నాయి. ధాన్యం మీరు కొనుగోలు చేస్తారు, ఇవాళ ఇప్పుడు పండేటువంటి పంట మీరు బహుశా వచ్చారు మాకంతా ఇంకా 15-20 రోజుల తర్వాత వస్తుంది. రేపు మార్చి మొదటి వారంలో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది ప్రభుత్వం అంటున్నారు. ఎవరు కొంటారు మా దగ్గర? నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారా లేకపోతే కొత్త జిల్లా జాయింట్ కలెక్టర్? ఆయన వచ్చి ఆయన మళ్ళీ మీటింగ్లు పెట్టి ఆయన మళ్ళీ ఇదంతా చదువుకొని నేర్చుకొని ఏపీపీసీ అధికారులు వస్తారు, ఏ అగ్రికల్చర్ అధికారులు వచ్చి మాకు మా ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. ఇవాళ నిమ్మ పంట వస్తే మా ప్రాంతాల్లో సైదాపురం, రాపూరు, కలువాయి ఈ ప్రాంతాల్లో నిమ్మ పంట వస్తే పొదలపూరులో ఉన్న మార్కెట్ యార్డ్ అమ్ముకుంటున్నాం. ఇవాళ పొదలపూరు మార్కెట్ యార్డ్ వేరే అయిపోతుంది. వేరే జిల్లా వాళ్ళు మా ప్రాంతానికి రాకూడదని వాళ్ళంటే మేమేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇలాగా రైతు వారీగా అనేక ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్గా కూడా కలువాయి మండలం, రాపూర్ మండలాలు ఉండేది ఎక్కడ, సైదాపురం ఉండేది ఎక్కడ, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయి జిల్లా అధికారులు మేము కలవాలి? ఈ పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారు మాకు? ఇది సరైనది కాదు అని మేమందరం వచ్చి ఒక మాటగా సారికి చెప్పుకున్నాం. ఎందుకంటే ఇటీవలే స్వయంగా మా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. 13 జిల్లాల నుంచి 26 జిల్లాలుగా దీన్ని మారుస్తున్నాం. 25 పార్లమెంటు నియోజకవర్గాల్ని 25 జిల్లాలు, ఒక జిల్లా ట్రైబల్ జిల్లాగా చేసి 26 చేస్తున్నామంటే మేమందరం ప్రతి పార్లమెంటు ఒక జిల్లా అయితే బాగానే ఉంటుంది, అందరికీ ఇది పరిపాలనలో సౌలభ్యం ఉంటుంది అనుకో. ఇవాళ అది ఆ గైడ్ లైన్ అయితే పూర్తి లేదు ఎక్కడ. ఎందుకంటే ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది. తిరుపతి పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటే ఒక నియోజకవర్గం నెల్లూరు పార్లమెంట్లో కలిపేశారు. మీరు నెల్లూరు జిల్లాలో పార్లమెంట్లో కలపలేదు, జిల్లాలో కలిపారు. మరి అక్కడే పార్లమెంటు విభజన జరిగిపోయింది. మరి ఈ 3 మండలాలు మీరు సమస్యాత్మకంగా ఉన్న మండలాలని ఎందుకు వదిలిపెట్టారు? అక్కడ మాకు ఉద్యోగమో అని చెప్పి కొట్టుకుంటున్నటువంటి కందుకూరిని నెల్లూరు జిల్లాలో పెట్టారు. మాకు ఉద్యోగం మేము నెల్లూరు జిల్లాతో మేము ఏదో వెళ్ళిపోయాం, దశాబ్దాల క్రితం ఈ జిల్లా నుంచి మేము ప్రకాశం జిల్లాకి వెళ్ళిపోయాం. కందుకూరు ఎమ్మెల్యే ఆయన ఓట పెడతా ఉంటే కాదు మీరు నెల్లూరులో ఉండాలని నెల్లూరు ఆయనకేమో పార్లమెంట్ చెప్తుంది, మరి మాకేమో పార్లమెంట్ వేదిక రాకపోయా, మాకేమో ఆ నిబంధనలు, మాకు పార్లమెంట్ నిబంధనలు లేవు. మరి ఒక జిల్లాలోనే 2 రకాల వ్యత్యాసం అధికారులు మరి చూస్తే ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలి? అందుకైనా మీరు ఒక అవగాహనతో ఈ యొక్క సమస్యని పరిష్కరించడంలో అవగాహన సదస్సులు పెట్టండి. ఎవరితో మాట్లాడలేదు మీరు, ఎవరిని అడగలేదు మీరు, ప్రస్తావన లేదు మాకు. ఎవరి పాటికి వాడు పెన్సిల్ తీసుకొని గీతలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ జరిగేటప్పుడు డీలిమిటేషన్ కమిషన్ వేసి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని వేసి అవగాహన సదస్సులు పెట్టి ప్రజాభిప్రాయం తీసుకొని ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఆనాడు విభజన చేసుకుని అది దాని విధానం. ఇప్పుడు అదేమి లేదు. జిల్లాల పునర్విభజన చట్టంలో మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఆ చట్టంలో రాయలేదంటే ఆ చట్టంలో రాయకపోతే దానికి బాధ్యులు మేమా? ఆ నష్టాన్ని భరించాల్సింది మా ప్రాంత ప్రజల. లేకపోతే అమెండ్ చేయండి. ప్రతి చట్టాన్ని అమెండ్ చేస్తున్నాం అసెంబ్లీలో. ఈ రాష్ట్ర చట్టమే కదా, అమెండ్ చేయండి. దీన్ని కూడా అమెండ్ చేసి స్థానికుల యొక్క ఆలోచన తీసుకోండి, అవగాహన సదస్సులు పెట్టండి, ప్రజాప్రతినిధులు ఆలోచన తీసుకోండి, ప్రతిపాదన తీసుకుని మీరు నిర్ణయం తీసుకోవాలి. కానీ మ్యాప్ ఉంది, మ్యాప్లో మాకు పెన్సిల్ ఉంది, ఆ పెన్సిల్తో మేము గీతలు గీసేసి పోతామంటే అనేక సమస్యలు వస్తాయి. ఇక్కడ నదులు ఉన్నాయి, వాగులు ఉన్నాయి, డ్యాములు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ ఏ విధంగా చేస్తామనేటువంటిది స్పష్టమైన అవగాహన లేకుండా ఈ యొక్క జిల్లాల విభజన చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుంది. ఇది శాస్త్రీయబద్ధంగా జరగలేదు అని స్పష్టంగా నేను ఈ రైతు సదస్సులో మా రైతాంగం పడే బాధల్ని చెప్పాలి. కాబట్టి
ఈరోజు ఈ సమావేశంలో చెప్తున్నా, ఇది మీరు రికార్డ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపండి, ఇది రికార్డ్ చేసి మీరు రాష్ట్ర కమిటీకి పంపించండి. బొప్పాయి పంట బాగా నష్టపడిపోయింది కనుక దాన్ని ఒక్కసారి కనుక దయచేసి మీరు సర్వే చేయించి అది నష్టపరిహారానికి కనుక ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మా రైతులు నాయకులందరూ కూడా కోరుతున్నారు. దయచేసి అది ఇగ్నోర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత చాలాసార్లు నేను చాలా మీటింగ్లో చెప్పాను, నేను ఈ విధంగా మాకు సరుకులు చాలా ఎక్కువ క్యాషురీనా, దానికి కూడా ఇప్పుడు ఎలా ప్రక్కన ఒంగోలు జిల్లాలో ఏ విధంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఉందో, ఎంఎస్పీ ఉందో కనీస ధర, ఇక్కడ కూడా మా గూడూరుకి ఇవ్వమని చెప్పి చాలాసార్లు నేను కోరుతున్నాను. కరెక్ట్గా ఒకసారి పక్క జిల్లాకి ఇస్తున్నారు కనుక దయచేసి మీరు అది ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా జాయింట్ కలెక్టర్ గారిని కోరుతున్నాను. మూడోది ఏమిటంటే మనం అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ ఇస్తున్నాం కల్చర్ ఫైనల్ సెంటర్ ద్వారా. మనం 50% అని చెప్పి చెప్తున్నాము, వాళ్ళు బయట రేటుతో పోల్చుకుని చూస్తే అది 50% రావటం లేదు, నాట్ ఈవెన్ 20% కూడా రావట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కనుక ఒక్కసారి మన జిల్లా స్థాయిలో మన కలెక్టర్ గారి పర్మిషన్తో జాయింట్ కలెక్టర్ గారు ఒకసారి ఆలోచించి ఆ నిజంగా 50% మన ముఖ్యమంత్రి గారు ఒక సదుద్దేశంతో ఇస్తున్నారు కనుక అది ఖచ్చితంగా రైతులకు వెళ్ళాలి కనుక అది ఎంతవరకు ఆ 50% వర్తిస్తుందని ఒకసారి చూడాల్సిందిగా నేను కలెక్టర్ గారిని కోరుతున్నాను. ప్రాంతాల్లో ముఖ్యంగా మాకు లింగవరం, మోమిడి ఆ ప్రాంతాల్లో బాగా శాండ్ సిల్టప్ అయిపోయింది కనుక అది మన ప్రభుత్వ స్థాయిలో చేస్తే తప్ప అక్కడ ఉన్న చిన్నకారు రైతులు ఎవరు కూడా చేయడానికి అవకాశాలు లేదు కనుక అది కూడా ఒక్కసారి అధికారులు ఒక్కసారి వెళ్ళి సర్వే చేసి జేడీ గారు చాలా ప్రాంప్ట్గా రిప్లై ఇస్తారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో వారు ఈ ఒక సిల్టప్ కూడా ఒకసారి చూసి కలెక్టర్ గారికి తెలియజేస్తే రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్ళి ఆ రైతులకు చిన్నకారు రైతులకు ఉపశమనం కోరుతున్నాను. తర్వాత లాస్ట్ టైం ఫెర్టిలైజర్స్ ఇప్పుడైతే పరిస్థితి చాలా బాగుంది, కాదంటలేదు. కాకపోతే ఏంటంటే మధ్యన ఎప్పుడైతే ఒక్కన అవసరం వస్తుందో ఆ అవసరానికి మధ్యలో ఉన్న వాళ్ళు ప్రైవేటు డీలర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్స్పైర్ చేస్తున్నారు, దేనికో లింక్ పెడుతున్నారు, అది కొంటే ఇది కొంటారు, ఇది కొంటే ఇది ఇస్తామంతా మొదలు పెట్టారు కనుక అప్పుడు దాదాపు ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. ఎప్పుడో పురుగు మందులు దాని కొరకు అని చెప్పి లింక్ పెట్టడం అది లేదు కనుక ఒక్కసారి డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మీరు మాట్లాడి కొంచెం ముందు ప్లాన్ కనుక వేసుకుంటే రైతులకు మేలు జరుగుతుందనేది నా ఆలోచన. తర్వాత చాలా చోట్ల అధికారులు చాలా చోట్ల తక్కువ ఉన్నారు. అది ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తే ఆ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే అది చూసుకోవచ్చు. కానీ మన సమస్యను మాత్రం వెంటనే మీరు ఎవరైతే ఇన్ఛార్జ్ అధికారులు ఉన్నారో కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి జిల్లా సమస్య అంతా కూడా ఒకసారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుందని చెప్పి నాకు కోరిక. ఎందుకంటే ఒక చోట ఉంటున్నారు, ఒక చోట ఉండలేదు. మేము వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతున్నారు మన రైతు భరోసా కేంద్రాల్లో. తర్వాత ఇందాక జాయింట్ కలెక్టర్ గారు చక్కగా చెప్పారు, ఈసారి కూడా ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కనుక పెట్టడం ముందు ఒకసారి మాతో కూడా ఒకసారి చర్చిస్తే, మేము అడిగితే పెడుతున్నారు కానీ అక్కడికి ఆలస్యం అయిపోతుంది కనుక ఒక్కసారి అది కూడా మాతో చర్చించి పెడితే బాగుంటుందేమో ముందుగా అని మా కోరిక. కలెక్టర్లో మేము చెప్తూనే ఉన్నాం ఏంటంటే ఇది నిజంగా రైతు బెనిఫిట్ అవ్వాలంటే అది మళ్ళా ప్రభుత్వానికి మనకు అన్ని ఆ గిట్టుబాటు ధర చక్కగా రావాలా లేదా ప్రభుత్వం ధర రావాలంటే ఈ రైతులు ఎవరు కూడా ప్రైవేట్గా అమ్ముకోకుండా ఉండాలి అంటే డ్రైవర్స్ అనేది అందరూ అడుగుతూనే ఉన్నారు. ఒకసారి కలెక్టర్ గారు అది రాష్ట్ర సమస్య కాదంటలేదు, ఒకసారి అక్కడ తీసుకువెళ్తే ఆ డ్రైవర్స్ కనుక మనం ప్రభుత్వం ద్వారా కనుక ఏర్పాటు చేసి లేదా ప్రైవేట్ సంస్థతో ఏదైనా టైఅప్ చేసుకోగలిగితే అప్పుడు నిజంగా రైతులకి లాభం జరగడానికి ఉపయోగం ఉంటుందని చెప్పి నాకు కోరిక. తర్వాత ఒకసారి మీకు ఆలోచించాలా, లేదు మన సీనియర్ అనుభవంతులు ఆనంద్ గారు మాట్లాడినట్టుగా ఒకవేళ మాకు ఒక సపరేట్ జిల్లా కూడా ఏర్పాటు చేస్తే సూళ్ళూరుపేట కానివ్వండి, మాకు వెంకటగిరి అలాగే సర్వేపల్లి వారు ఒప్పుకుంటే అలాగే మా గూడూరు ఇది అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఎందుకంటే దీనికి చాలా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఉంది కనుక అది కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా. లేదు మూడవది ఏమిటంటే ఎన్ననుకున్నా బాలాజీ జిల్లా అన్న పేరు పెట్టుకోవాలని మా అందరికి కూడా ఆశగా ఉంది, దానికి ఎవరు కాదంటే లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి 2.5 గంటలు మాకు చాలా కష్టమైపోతుంది అక్కడ వెళ్ళడానికి కనుక మూడో ఆప్షన్గా మాకు నాయుడుపేట
ఒక జిల్లా కేంద్రం కనుక ఏర్పాటు చేస్తే అది అందరికీ సెంట్రల్ ప్లేస్ ఉంటుంది కనుక దయచేసి మీరు అది ఆలోచించవలసిందిగా మేము కోరుతున్నాము. 3 ఆప్షన్లు ఇస్తున్నాము. ఒకటి నెల్లూరు జిల్లాలోనే కందుకూరు తీసి మాకు వేయించమని, రెండోది ఒకవేళ అది కాకపోతే మా సొంత జిల్లాగా మాకు చేయమని చెప్పి సపరేట్ జిల్లాగా చేయమని చెప్పి కోరుతున్నాము. మధ్యలో చాలామంది కూడా అంటున్నారు ఈ విధంగా జిల్లాలో నెంబర్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని అంటున్నారు కనుక మా కలెక్టర్ గారు ఆ బాధ్యతగా తీసుకుని అది రెండోదిగా చేయవలసింది. మూడోదిగా నాయుడుపేట చాలా సెంట్రల్ ప్లేస్ కనుక చాలా ప్లేసులు కూడా ఉంది. అలాగే మా గుడిలో కూడా చాలా ప్లేసులు ఉన్నాయి. అది ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటూ నాకు గొప్ప అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, సమావేశ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సీనియర్ నాయకులు మేమంతా నేర్చుకున్నా కూడా ఎందుకంటే రాజకీయంలో నేర్చుకున్నది నేను తెలియజేస్తున్నాను. నా గత 30 సంవత్సరాల్లో నేను నేర్చుకుంది ఇప్పుడు కూడా అన్ని పదవులు ఉన్నాను. చాలా గొప్ప పదవులు కలెక్టర్ దగ్గర. ముఖ్యమంత్రి రైతుల క్షేమం కోసం, వాళ్ళ సంక్షేమం కోసం వ్యవసాయంలో ఎన్నో మార్పులు తీసుకురావాలని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం మనందరం చూసాం. అదేవిధంగా ఖరీఫ్లో పంట ఇన్సూరెన్స్ వివిధ కారణాలతో వాళ్ళకి అందలేని కారణంగా దాదాపు 3,600 మంది రైతులకి 7,15,00,000 రూపాయలు వాళ్ళకి రైతుల ఖాతాలో ఒక వారం క్రితం వేసినందుకు, అదేవిధంగా గత సంవత్సరం నవంబర్లో వరదలు వచ్చినందువల్ల నష్టపోయిన రైతుల అకౌంట్లో దాదాపు 2,584 మంది రైతులకి దాదాపు 185,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా సిసి గ్రూపులకి వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో 40% సబ్సిడీ కింద వాళ్ళందరికీ నేరుగా అకౌంట్లో వేసినందుకు కూడా ఈ సమావేశం తరఫున నెల్లూరు జిల్లా రైతాంగం తరఫున ముఖ్యమంత్రి గారికి, జిల్లా అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మనం జిల్లాలో దాదాపు 6,50,000 ఎకరాలు మనం సాగు చేసుకుంటా ఉంటే ఈరోజు ఈ క్రాప్ అనేది చాలా ఆలస్యంగా వర్షాలు మార్చిన దానివల్ల చాలా ఇబ్బందికరంగా తయారైంది. దాన్ని జేడీ గారు కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముందు ఎక్కడ హార్వెస్ట్ జరుగుతుందో అక్కడ మనం ఖచ్చితంగా మన విఏ కూడా చాలా షార్టేజ్ ఉంటారు. అందుకని ఏంటంటే మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే తప్ప, ఎందుకంటే ఈ వర్షాలు మార్చిన దానివల్ల కూడా ఆ విఏలకు అంత నాలెడ్జ్ కొంతమందికి ఉండటం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ వర్షంలో 1.60 అనేది కొత్త వర్షం పెట్టేది కదా, దాంట్లో కౌలుదారులు కానీ, అగ్రి భూముల వాళ్ళు కానీ, దేవస్థాన భూముల వాళ్ళు కానీ ఎంత కావడం లేదు. దాని మీద కూడా కమిషనర్ గారితో మాట్లాడి ఇప్పుడు వాళ్ళు ఎంత కాకపోతే వాళ్ళు ఇప్పుడు కట్టి కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి కాబట్టి అంతగా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా జేసీ గారు కూడా కమిషనర్ గారితో ఈ విషయాన్ని మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు మెయిన్ ప్రొక్యూర్మెంట్ విషయం రైతులు గతంలో మనం చూసాం. రామనాయుడు గారు అన్న చెప్పినట్టుగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మిల్లర్లు మీరు ఏదో బిల్లు మీరు రాసిస్తారు, తోటే రైతు ఆడిపోతున్నారు. 2-3 రోజులు అక్కడే పెట్టుకొని అన్లోడ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఆ తర్వాత మాకు బ్యాంక్ గ్యారెంటీ లేవు, మీరు ఎక్కడికైనా తీసుకోమని చెప్తున్నారు. ఇది ప్రాక్టికల్గా జరిగిన పరిస్థితి. గతంలో ఏదో జరిగిపోతుంది కానీ ఇంకా మనకు అటువంటి పరిస్థితి లేకుండా మనం చూడాలా. ఏ రైతు కూడా మన ముఖ్యమంత్రి గారు కోరిక ప్రకారం మనం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కూడా మన కొనుగోలు విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అరిటాకులు మన ఏరియాలో దాదాపు 300 ఎకరాల పైన అరెస్ట్ చేశారు. వాళ్ళు ఆకులు అమ్ముకునే పరిస్థితుల్లో ఏంటంటే ఒక బండిలు అంటే దాదాపు 400 ఆకులు ఉంటాయి. ఆ 400 ఆకులు వాళ్ళు 350 నుంచి 400 రూపాయలు తప్పుకుంటారు. అదే మార్కెట్లో 800 నుంచి 1,500 రూపాయలు మార్కెట్లో వ్యాపారస్తులు అమ్ముకుంటున్నారు. అంటే అక్కడ రైతులు నష్టపోతున్నారు. కాబట్టి మార్కెటింగ్ శాఖ వాళ్ళు దాని మీద కొంత దృష్టి పెట్టి దాన్ని ఏ విధంగా రైతుని మనం ఆదుకుంటాం అనేది మనం కొంత ఆలోచించాలని చెప్పి నేను జేడీ గారిని కోరుకుంటా ఉన్నాను. కాబోయే కాలంలో ఎస్యూపీఎం కెనాల్ అయితేనేమి,
శ్యామదేవ కాలం అయితేనేమి, ఈ రెండు కూడా బాగా సీల్ చేసేసి ఉన్నాయి. 50% వాటర్ కూడా వదిలితే పోయే పరిస్థితి కనపడడం లేదు. వీటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారి ద్వారా ఎస్ఐ గారిని కోరుతా ఉన్నాను. ఈ క్రాప్ విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా స్పీడ్గా మెయిన్ ఎక్కడ కటింగ్ జరుగుతుందో అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలా. ఇప్పుడు ఏంటంటే కమిషన్ గారిని కూడా మనం ఇయర్ చాలా తక్కువ ఉండాలి. ఖచ్చితంగా మనం ఇంతకుముందు సమావేశంలో కూడా మనం తీర్మానాలు పెట్టున్నాం, కానీ అది వర్కౌట్ కావట్లేదు సార్. జేసీ గారు కూడా దీని మీద కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కమిషన్ గారితో మాట్లాడి యూఏకి ఇంప్లిమెంట్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ వాతావరణంలో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి వారిలో ఎప్పుడూ కూడా రైతు రాజ్యానికి వెన్నెముక అనే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు రైతుల కోసం అమలు చేస్తున్నారు. మన జిల్లాలో కూడా జిల్లా రైతాంగం అందరి తరఫున నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇన్పుట్ సబ్సిడీ కింద మనకి జరిగిన ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసి ఈ శాండ్ కాస్టింగ్ నిమిత్తం హెక్టార్కి 12,200 రూపాయలు ఇచ్చారు. సాయిల్ ఎరోజన్ అనే చోట దాదాపు 38,000 రూపాయలు హెక్టార్కి అందించడం జరిగింది. అలాగే పంటలు నష్టపోయిన రైతులకి ప్యాడీకి 15,000 రూపాయలు, హార్టికల్చర్ క్రాప్స్కి 20,000 రూపాయలు, పల్సెస్కి 10,000, ఇలా అందరికీ కూడా వితిన్ సీజన్ లెస్ దెన్ 100 days లోపే వారికి జమ చేసినందుకు జిల్లా రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సమావేశంలో సభ్యులందరూ కూడా చాలా రిలవెంట్ పాయింట్స్ అన్నీ కూడా రేస్ చేశారు. ముఖ్యంగా రైతాంగానికి ఈ సీజన్లో మనం చేయాల్సిన అంశాల గురించి తెలియజేయడం జరిగింది. ఈ క్రాప్ బుకింగ్ కానీ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి కానీ ఈ చర్యలన్నీ కూడా ఇమీడియట్గా తీసుకుంటామని యంత్రాంగం తరఫున, జిల్లా తరఫున తెలియజేస్తూ ఈ సీజన్లో ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారు త్వరితగతిన ఈ ఆర్బీకేలన్నింటినీ కూడా పీపీసీలుగా మార్చి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తూ ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడకుండా చూడాల్సిందిగా తెలియజేస్తున్నాము. మనకి లాస్ట్ ఇయర్ జరిగిన ప్రొక్యూర్మెంట్కి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ప్రతి పీపీసీలోనూ కూడా సిబ్బందిని ఇస్తున్నారు, కమాలీలు ఇస్తున్నారు, వెహికల్స్, ట్రాన్స్పోర్టర్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంటే ప్యాడీ ప్రొక్యూర్ చేస్తుంది, వేరే ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు అనే పద్ధతిలో ఈసారి ప్రొక్యూర్మెంట్ చేయాల్సిందిగా తెలియజేస్తూ ఎక్కడ కూడా డిస్ట్రెస్ లేకుండా చూసుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి డిస్ట్రిక్ట్లో 1077 నెంబర్ని పెద్ద ఎత్తున మీరు ప్రమోట్ చేయండి. ఎక్కడ రైతులకు ఏ సమస్య ఉన్నా ఆ నెంబర్కి, వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్గా అటెండ్ అయ్యే విధంగా రెస్పాన్స్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా జేసీ రెవెన్యూ వారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ యాంత్రీకరణ పథకం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. మనకి ఇచ్చిన టార్గెట్ ఖచ్చితంగా అచీవ్ చేయాలి. అందులో ఏవైతే సమస్యలు మనకి ఇప్పుడు ఈరోజు గౌరవ సభ్యులు లేవనెత్తారో అవన్నీ కూడా మనం పరిష్కారం చేసుకొని ఈ సీజన్లోనే హార్వెస్టర్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ అయ్యేటట్టు చర్యలు తీసుకుందాం. మీకున్న సమస్యలు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ లెవెల్లో నేను టేకప్ చేసి రిజాల్వ్ చేయడానికి కూడా పరిష్కారం చేద్దామని తెలియజేస్తున్నాను. అలాగే ఈ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ మీద కూడా చాలా క్వార్టర్స్ నుంచి అబ్జెక్షన్స్ కానీ, సజెషన్స్ కానీ వస్తున్నాయి. వాటన్నిటి మీద కూడా జిల్లా కమిటీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ప్రజల మనోభావాలు, ఉన్న పరిస్థితుల్ని ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీకి నివేదిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సమావేశాన్ని చేసిన గౌరవ శాసనసభ్యులకు, జిల్లా అడ్వైజరీ బోర్డు కమిటీ చైర్మన్ గారికి, సభ్యులకు, అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు. నెక్స్ట్
వ్యవసాయ శాఖకు రైతాంగానికి పెద్దపీట వేయడం జరిగింది. మొత్తం జిల్లాలో ప్రతి గ్రామంలోనూ ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ కేంద్రం ద్వారా రైతులకు అన్ని సలహాలు సూచనలు అలాగే ఇన్పుట్స్ నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు ఇవన్నీ కూడా సకాలంలో అందించడం జరుగుతోంది. మన జిల్లాలో ఆర్బీకే స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా అడ్వైజరీ బోర్డ్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి నెల 3వ శుక్రవారం ఈ జిల్లా స్థాయికి గ్రామ స్థాయి నుంచి ఆర్బీకే స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఈ అడ్వైజరీ బోర్డ్స్ చేసిన సలహాలు సూచనలన్నీ కూడా వాటి మీద చర్చించడం, తగు నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ప్రతి నెల తూచా తప్పకుండా ఈ సమావేశాన్ని మనం నిర్వహించుకోవడం, రైతాంగానికి మేలు చేసే విధంగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు వారికి అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా పీఎం కిసాన్ రైతు భరోసా అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. మన జిల్లాలో 190 కోట్ల రూపాయలు రైతులకు రైతు భరోసా కింద అందించడం జరిగింది. అలాగే 0 వడ్డీ పంట రుణాలు కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన వారికి అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ కానీ రాష్ట్ర ప్రభుత్వం అందించడం అనేది మనం చూస్తున్నాం. 3 రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి నవంబర్లో జరిగిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులందరికీ కూడా వారి అకౌంట్స్లో ఇన్పుట్ సబ్సిడీని జమ చేశారు. అలాగే యాంత్రీకరణలకు పెద్దపీట వేస్తూ మన జిల్లాలో 230 హార్వెస్టర్లని మనకి మంజూరు చేయడం, అన్ని కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ ద్వారా 2450 ఇంప్లిమెంట్స్ని అందించడం, సబ్సిడీతో కూడిన ఇవన్నీ కూడా రైతులకు ఎంతో ఉపయోగకరంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ సీజన్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నేరుగా ఆర్బీకేల ద్వారా నిర్వహించడానికి ఎటువంటి దళారుల ప్రమేయం లేకుండా రైతుకు మద్దతు ధర అందించే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పటికే మనకి సూలూరుపేట వంటి ప్రాంతాల్లో క్రాప్ హార్వెస్ట్ వస్తుంది కాబట్టి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అక్కడ స్టార్ట్ చేసి ఉన్నాం. ఒక 38 సెంటర్స్ ఫంక్షనింగ్గా ఉన్నాయి. మనకి రానున్న 3 మంత్స్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా పీపీసీస్ అన్నీ ఫుల్ ఫ్లెజ్డ్గా రన్ అయ్యి అరౌండ్ 6 to 7 lakh మెట్రిక్ టన్స్ నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి నిమిత్తం ఒక టోల్ ఫ్రీ నెంబరు 1077 అనేది కంట్రోల్ రూమ్ కూడా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాము. రైతులకు ట్రాన్స్పోర్టేషన్ కానీ, గన్నీ బ్యాగ్స్ కానీ, ప్రొక్యూర్మెంట్ కానీ అన్నీ కూడా గవర్నమెంట్ ఫెసిలిటేషన్తో ఆర్బీకే కేంద్రంగా జరుగుతుందని కూడా తెలియజేయడం జరుగుతోంది. అలాగే మన డిస్ట్రిక్ట్లో ఎక్కడ కూడా ఇరిగేషన్ కొరత లేకుండా ఎఫ్డిఆర్ వర్క్స్ కానీ, ఓఎన్ఎం వర్క్స్ కానీ ప్రయారిటీలో టేకప్ చేసి కంప్లీట్ చేయడానికి, ప్రతి ఎకరాకి కూడా సాగునీరు అందించే విధంగా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఐఏబీ ద్వారా ఈ తాగునీరు సాగునీరు అందించడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరుగుతోంది. రానున్న సీజన్లో పుష్కలంగా మనం వాటర్ అందించడానికి 2 జలాశయాల్లో కూడా వాటర్ ఉంది. సరిపడా నీటి నిల్వలు మన సామర్థ్యానికి అనుగుణంగా పెట్టుకోవడం జరిగింది. ప్రతి రైతుకి కూడా లబ్ధి చేకూరే విధంగా
ఈ ఇరిగేషన్ వాటర్ అందిస్తూ వాటర్ ట్యాక్స్ కలెక్షన్స్ ద్వారా వచ్చిన అమౌంట్స్ ద్వారా ఈ కెనాల్స్ కానీ సిస్టమ్ అంతా కూడా మెయింటెనెన్స్ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.